హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకు పెయింటింగ్ వర్క్, అదేవిధంగా ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఓనర్ గారే ఫిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనకి చూశారు కదా, ఆర్చ్ కూడా చాలా అందంగా రావడం జరిగింది. మీకు బెడ్రూమ్స్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకి కామన్గా ఒక వాష్రూమ్ అయితే అవుట్ సైడే ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ లొకేషన్ పరంగా చూసుకుంటే మన బీరంగూడ కమాన్ NH65 నుంచి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే 20 కిలోమీటర్స్, గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే 18 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి ఎకానమీ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. ఇంత తక్కువ ధరకి మీకు బీరంగూడ, పటేల్గూడ, కృష్ణారెడ్డిపేట ఏరియాలో ఎక్కడ మీకు ఇల్లు దొరకకపోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో ఈ యొక్క ఇల్లే ఉందండి. మనకి ప్రైస్ పరంగా చూసుకుంటే 90 lakhs అనేది ప్రైస్ కోట్ చేస్తున్నారు. బ్రాండ్ న్యూ హౌస్ ప్రైస్ అనేది సిట్టింగ్లో స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. డైనింగ్ ఏరియా పక్కనే మనకి కిచెన్, అదేవిధంగా దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ మీద మనకి బ్యాంక్స్ వచ్చేసరికి ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నప్పుడు కూడా మనకి 28 feet రోడ్స్ అయితే, సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి. ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి ఉన్నాయి ఫ్రెండ్స్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే శాంక్షన్ అయింది. మనకి డ్రైనేజ్ వర్క్ అయితే మనకి ఇంకొక 2 weeksలో స్టార్ట్ అవుతుంది. డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు. మీకు డైనింగ్ ఏరియా అయితే కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ హౌస్ డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30 x 45 టోటల్గా 150 square yardsలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం ఒకసారి అవుట్ సైడ్ కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను చూడండి. అవుట్ సైడ్ కూడా మనకి ఇక్కడే వాష్ ఏరియా, అదేవిధంగా మనకి 1 feet గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది. బ్యాక్ సైడ్ సౌత్ ఫేసింగ్లో, ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఇక్కడ వచ్చేసరికి ఈశాన్య మూల మనకి బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తుపరంగా మనకి హౌస్ అనేది కట్టడం జరిగింది. మనకి ఈ గల్లీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3.3 feet గల్లీ అయితే ఉంటుంది. మనకి వెంటిలేషన్కి మనం నడవడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు పార్కింగ్లో టైల్స్, అదేవిధంగా ఫాల్ సీలింగ్లో చూశారు కదా, UPVC షీట్స్తోని ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు స్టెప్స్ కింద కూడా చూస్తాను. స్టెప్స్ కింద కూడా ఒక వాష్రూము, అదేవిధంగా వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, అదేవిధంగా వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.